ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 13వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం. ఈ గట్టు మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగుణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల కొరకు ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా సహాయము దయచేయండి. కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలందరినీ మీరు రక్షించుకోండి. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మీ దాసులను కూడా మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 7వ అధ్యాయము 28వ మాట నుండి 32వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన అతడి కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవాడే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు గాని పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చోండి, మీకు పిల్లన గ్రోవి ఉదితిమగాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమగాని మీరు ఏడవనైతిరి అని ఒకరితో ఒకటి చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందున మార్గము సిద్ధపరుచునని ఎవరిని గురించి వ్రాయబడెనో అతడే ఈ యోహానని నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం.
స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే, బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడని యేసు ప్రభుల వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. చూడండి, అందరూ సుంకర్లు కూడా యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమై దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారని వాక్యం సెలవిస్తుంది. వారు దేనిని నిరాకరించారు? దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను వారు పరిసయ్యులను, శాస్త్రులను, దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభులు వారు అంటున్నారు, కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదునో వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లను గురవి ఊదితమే కానీ మీరు నాట్యమాడరైతిరి. బాప్తిసమిచ్చే యోహాను ద్వారా శుభ సందేశాన్ని, సువార్త మాటలను, హెచ్చరిక మాటలను తెలియచేసినప్పటికీ వీరేమి చేయలేరంటే వినలేని వారిగా ఉన్నారు. ప్రాణాపించితమే కానీ మీరు ఏడవరైతిరి అని ఒకడితో ఒకడు చెప్పుకుని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారని ప్రభు పరిసయ్యులను గురించి, ధర్మశాస్త్రోపదేశకుల గురించి చెప్తున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మరి నేను మీరు ఎవరిని పోలి ఉన్నామో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.